तत्पद्यं मंत्रमंत्रार्धं गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। शुक्लांबरधरं विष्णुं శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవలను స్మరించగలిగే ఒక అదృష్టాన్ని అందరికీ కలిగించారు. వారందరికీ కూడా ఒక అభినందనలు, ధన్యవాదాలను సమర్పిస్తూ మనం కార్యక్రమంలోకి వెళదాం. వేద కల్ప వృక్ష విగలితమై సుఖముఖ సుధాస్రావ మునర్చినట్టి భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవిగుణుడు రసిక భావవిధులు అంటూ పిలుస్తారు పోతన గారు. సంస్కృతంలో ఉండేటువంటి పివత భాగవతం రసమాలయం ముహురహో రసికాః భువి భావుకాః. ఈ భాగవతాన్ని వినడానికి మీరంతా కూడా ఉద్యుక్తులు కండి, భాగవతాన్ని వినండి. భాగవతాన్ని వినేవాళ్ళు ఎలాంటి వారు అవుతారంటే రసికులు అవుతారు. భువి భావుకాః, చాలా భావ పరిపూర్ణత కలిగిన వారు అవుతారు. రసికులు అనే పదమునకు రకరకాలుగా అర్థాలు ఉంటే ఉండొచ్చుగాక. భగవంతుని సంబంధించినటువంటి రసాస్వాదన చెయ్యగలిగే వారిని ప్రధాన రసికులుగా పిలుస్తారు. భగవంతుడికి ఉపనిషత్తులు పెట్టిన పేర్లలో ఒక అద్భుతమైన పేరు రసము అని పేరు. రసో వై సహ రసగుహ్యేవాయం లబ్ధ్వానందీ భవతి. ఉపనిషత్తు రసం హి ఏవా, భగవంతుడికి రసమని పేరు. ఈ రసస్వరూపుడైన భగవంతుని కనుక ఉపాసన చేస్తే, రసస్వరూపునిగా అతన్ని భావించగలిగితే లబ్ధ్వా ఆనందీ భవతి, అంటే ఆనందాన్ని పొందుతారు. ఆనందం అంటే లోకంలో మనకి ఏదైనా వచ్చిన ఆనందాన్ని కలిగితే, ఆనందం అనే పదాన్ని ప్రతిదానికి అన్వయించవలసిన అవసరం ఉండదని. ఆనందం అంటే కేవలం భగవంతుని యొక్క ముఖోల్లాసకంగా ఇతను ప్రవర్తించగలిగి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందినప్పుడు లేదా ముక్తిని పొందినప్పుడు భగవంతునితో తాదాత్మ్యాన్ని చెందినప్పుడు కలిగే ఒక అద్భుతమైన సుఖమునకు ఆనందమని పేరు. మనం సాధారణంగా లోకంలో ఏ పని జరిగినా ఆనందము ఆనందము అంటాం. ఈ పని ఎలా జరిగిందంటే బ్రహ్మాండంగా జరిగిందండి అంటాం అనుకోండి. అది బ్రహ్మాండం ఎందుకు అవుతుంది? బ్రహ్మాండం అనే పదం చాలా పెద్దది కాబట్టి అంత బాగా జరిగింది అని చెప్పడంలో తాత్పర్యం తప్ప ఈ పని బ్రహ్మాండం ఏం కాదు కదా. అలాగే మనకి కలిగే ఆనందములేమీ ఆనందములు కావు. జీవ పరమాత్మల యొక్క ఐక్యస్థితి లేదా ఆ భగవంతుని పూర్తిగా తన్మయాన్ని పొందినటువంటి జీవుడు పొందే ఒక అద్భుతమైన అనుభూతికే ఆనందమని పేరు. ఆనందం బ్రహ్మణో విద్వాను, పొందినటువంటి జీవుడు పొందే ఒక అద్భుతమైన అనుభూతికే, అలాంటి ఆనందాన్ని పొందిన జీవునికి ఇంకా భయం అనేదే ఉండదు అని ఉపనిషత్తు చెప్పింది. భయం అంటే ఎందుకు భయం? మళ్ళీ పుడతామేమో, మళ్ళీ పోవాలేమో, పోయి మళ్ళీ ఎక్కడో ఏదో రకంగా పుట్టాలేమో అనే ఈ చక్రాన్ని దాటినటువంటి ఒక స్థితి కావడం చేత మళ్ళీ ఈ చక్రంలో నేను ఇముడ్చుకుంటానో చక్రంలో పడిపోతానో అనే భయం ఉండదు అని అంటారు. అలాంటి భావానికి రసికత అని పేరు. రసికాః భువి భావుకాః. అలాంటి ఒక రసాస్వాదన చేయగలిగే వారందరూ కూడా రండి. భాగవతం అనేది గొప్ప పురాణం. గొప్ప పురాణము అని ఎందుకన్నానంటే మహాపురాణం అని పేరు. సాధారణంగా పురాణములలో 5 లక్షణములు కలిగిన పురాణం ఒకటి, 10 లక్షణములు కలిగిన పురాణం ఒకటి ఉంటాయి. 10 రకాల లక్షణములు కలిగిన పురాణముని మహాపురాణం అనాలి అని, 5 లక్షణం పంచలక్షణమే కలిగినటువంటి పురాణమును పురాణము అని అంటాం మనం. ఈ 18 పురాణములలో కూడా చాలా గొప్ప పురాణంగా పరిగణించబడినటువంటి పురాణం భాగవతం అనే పురాణం. ఈ 18 పురాణములలో ఈ భాగవతమా మరో భాగవతమా అనే చర్చ ఉండవచ్చుగాక. కానీ పెద్దలంతా కూడా చాలా అభిజ్ఞులైన పెద్దలంతా కూడా కృష్ణ భాగవతాన్ని నిర్ణయించి ఈ శ్రీ భాగవతమే పురాణములలో ప్రధానమైనది అని పరిగణిస్తారు. నిజానికి పురాణములలో విష్ణు పురాణమునకు ఒక స్థానం ఉన్నది. వేదేషు పౌరుషం సూక్తం
పురాణేషు చ వైష్ణవం భారతే భగవద్గీత ధర్మశాస్త్రేషు మానవం. వేదములన్నింటిలో పురుష సూక్తము అనేటువంటి ఒక మంత్రభాగము చాలా గొప్పది. పురాణములన్నింటిలో విష్ణు పురాణం అనేది ప్రాధాన్య స్థానాన్ని పొంది ఉంటుంది. భారతం మొత్తంలో భగవద్గీత గొప్ప స్థానాన్ని పొంది ఉంటుంది. ధర్మశాస్త్రములలో మనుస్మృతి చాలా గొప్పగా ఉంటుంది అని పెద్దలు చెప్పారు. అది పురాణ ప్రవరమైనటువంటిది పురాణం, అది విష్ణు పురాణము అని అంటారు. విష్ణు పురాణం ప్రారంభమైతే శ్రీ భాగవతం చివరిలో ఉంటుంది. ఈ రెండు పురాణములు కూడా తండ్రి కుమారులు మనకు ప్రసాదించినవి. అందులో విష్ణు పురాణాన్ని పరాశర మహర్షి అందించారు. నిజానికి మనం 18 పురాణములు ఎవరు రాశారు అని అంటే అష్టాదశ పురాణానాం కర్త సత్యవతీ సుతః, సాత్యవతేయుడైనటువంటి వేదవ్యాస భగవానుడే 18 పురాణములు రచించను అని చెప్పుకుంటాం సామాన్యంగా. కానీ ఈ 18 పురాణములలో మొదటిదైన లేదా విష్ణు పురాణం ఏదైతే ఉన్నదో దానిని వ్యాస మహర్షి యొక్క తండ్రి గారైన పరాశర మహర్షి బోధించారు. తత్వేన యశ్చిదచిదీశ్వర తత్స్వభావ భోగాపవర్గ తదుపాయ గతిరుదారః సందర్శయన్ నిరమమీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. తత్వేన తాత్వికమైనటువంటి దృష్టితో యహ ఏ మహర్షి అయితే, ఏ మహర్షి తల్లజుడైతే చిత్తు అచిత్తు ఈశ్వర జీవుని యొక్క ప్రకృతి యొక్క భగవంతుని యొక్క చిదచిది ఈశ్వర తత్స్వభావ అంటే ప్రకృతి స్వభావము, జీవస్వభావము, ఈశ్వర స్వభావము. తత్స్వభావ భోగ అపవర్గ తదుపాయ గతి ఉదారః ఏవైతే జీవునికి అవసరమై ఉంటాయో, జీవునికి అవసరమైన తత్వత్రయ సారమునంతా కూడా ఏ మహర్షి తల్లజుడైతే ఒక దగ్గర గ్రంథస్థపరిచారో తస్మై నమో మునివరాయ పరాశరాయ, పరాశర మహర్షికి గొప్ప నమస్కారము అంటూ పెద్దలు పరాశర మహర్షిని కీర్తిస్తారు. ఆయన మనకు అందించినటువంటి పురాణాన్ని పురాణరత్నము అని అంటారు. ఒక్కొక్క దానిని ఒక జాతిలో అంటే ఒక గ్రంథములలో గొప్ప గ్రంథాన్ని రత్నము, ఏదో ఇంకో దాంట్లో ఒక జాతిలో ఒక ఉత్కృష్టమైనది ఏదైనా ఉంటే దానికి రత్నము అని పేరు వస్తుంది. జాతౌ జాతౌ యదుత్కృష్టం తద్రత్నం ఇత్యభిధీయతే. ఏది ఆయా సమూహములలో గొప్పగా పరిగణించబడుతుందో దానికి రత్నము అని అంటారు. అలా పురాణములలో రత్నమైనది కాబట్టి విష్ణు పురాణాన్ని పురాణరత్నము అని కీర్తించారు. అది పరాశర మహర్షి అందించారు. అందించిన మహర్షి వేదవ్యాసునికి బోధించడం, వేదవ్యాస మహర్షి దాన్ని గ్రంథస్థం చేయడం వల్ల పరాశర మహర్షి ప్రోక్తమైనప్పటికీ కూడా వేదవ్యాస ప్రణీతముగానే మనకి ఆ విష్ణు పురాణం కూడా అందింది. ఈ పురాణములన్నీ రచించినటువంటి వారు వేదవ్యాస మహర్షి. చాలా గొప్ప మహర్షి ఆయన. వారు లోకానికి ముఖ్యంగా సనాతన ధర్మానికి చేసిన ఉపకారము ఇంత అంతా అని చెప్పడానికి వీలు కానంతది. ఇయత్తయా ఇంత చేశారండి అని మనం చెప్తే అంతకంటే వారి పట్ల అపచారం ఉండదు. ఎందువల్ల ఆయన చేసిన మహోపకారాన్ని మనం ఇంత అని చెప్పలేం. అందుకనే సనాతన ధర్మీయులమైన మనందరికీ కూడా ఒకే ఒక్క గురువు గారిగా, మనందరి ఆచార్యత్రయానికి కూడా గురుస్థానంలో ఉండేటువంటి మహర్షి వేదవ్యాస మహర్షి. ఆ మహర్షి అనుగ్రహించినటువంటి పురాణం ఈ పురాణం. ఈ పురాణం సాధారణంగా పురాణం అంటేనే సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితంచ ఇది పురాణం పంచలక్షణం. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము ఈ 5 లక్షణములు కలిగినటువంటి గ్రంథమునకు పురాణము అని పేరు. సర్గం అంటే సృష్టి అని అర్థం. సృష్టి అంటే బ్రహ్మ చేసిన సృష్టి అని కాదు, బ్రహ్మను కూడా చేసిన సృష్టి. అంటే బ్రహ్మ కంటే ముందు ఒక సృష్టి ఉన్నది కదా. తన్మాత్రలు, భూతములు, తన్మాత్రలు, మనోబుద్ధి అహంకారములు, వీటితో బ్రహ్మను సృష్టించి
నువ్వు ప్రతిసర్గానికి ఉపక్రమించమని భగవంతుడు ఉపదేశించాడు. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై. ఉపనిషత్తు చెప్తుంది, శ్వేతాశ్వతరం అనే ఉపనిషత్తు బ్రహ్మను సృష్టించి బ్రహ్మకు వేదములను ప్రసాదించి నువ్వు సృష్టించమని భగవంతుడు ఆజ్ఞాపిస్తే, అలాంటి బ్రహ్మ భగవద్ ఆజ్ఞాపరిపాలకుడై ఇంత సృష్టిని చేశాడు. బ్రహ్మదేవుడు పుట్టేంత వరకు సృష్టి ఒకటి, బ్రహ్మదేవుడు వల్ల ఏర్పడిన సృష్టి ఒకటి, సర్గశ్చ ప్రతిసర్గశ్చ. మరి బ్రహ్మదేవుడు కేవలం ఆయన ఒక్కడే ఇంత సృష్టిని చేశారా అంటే, తన సృష్టికి ఉపకారకములుగా లేదా తన సృష్టికి అనుయాయులుగా ఉండేటువంటి ప్రజాపతులని, తద్వారా ఇతరులని, వీరందరినీ కని వీరందరి ద్వారా సృష్టిని విస్తృతం చేశారు. అది వంశములుగా పిలువబడతాయి. వంశములుగా అంటే ప్రజాపతి వంశాలు, సూర్యవంశాలు, సోమవంశాలు, ఈ వంశములన్నీ కూడా. తర్వాత మన్వంతరములు, స్వయంభువ, సౌవర్ణి, ఇలాంటి మన్వంతరములన్నీ కూడా. ఈ కథలన్నీ కూడా సృష్టి దగ్గర నుంచి, సృష్టి బ్రహ్మ యొక్క సృష్టి, ఆ తరువాత ప్రజాపతుల యొక్క సృష్టి, మన్వంతరములు, ఆ తరువాత వారి వారి ప్రభావములతో వారి వారి యొక్క అనుగ్రహములతో ఏర్పడిన రాజన్యులందరి యొక్క వంశములు, వారి చరితములు, ఇవన్నీ ఏకత్రితం చేస్తే అది పురాణము అని అంటారు. పురాణం అంటే అర్థం పూరణాత్ పురాణం అని ఒక నిర్వచనాన్ని ఇచ్చారు పెద్దలు. పూరణం అంటే దీన్ని సమగ్రపరుస్తుంది. దేన్ని సమగ్రపరుస్తుంది? వైదిక విజ్ఞానమును. ఈనాడు నిర్వహించే సంస్థ కూడా వైదిక విజ్ఞానం కదా. వైదిక విజ్ఞానస్య పూరణాత్ పురాణం. వైదిక వేదార్థాన్ని, వేదాంతముల యొక్క అర్థాన్ని చాలా పరిపూర్ణంగా మనకు అందించే గ్రంథం కావడం చేత దానికి పురాణము అని పేరు. ఒక అర్థం. రెండవది పురాపి నవం. ఎంత పాతపడినా సరే మళ్ళీ చెప్పుకుంటూ ఉంటే చాలా కొత్త కొత్త కథలుగా అనిపిస్తుంది కదా. చాలా ఇప్పటిదా ఈ పురాణముల్లో ఉండే కథలంటే సృష్ట్యాదిలో ఉండేవి. మనం ఎప్పుడో వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. సప్తమే వైవస్వత మన్వంతరే. మనకి ముందు 6 మనువులు పరిపాలించారు. ఒక్కొక్క మనువుల పరిపాలన కాలం 4 లక్షల కోట్ల సంవత్సరాలు కదా. ఇంత సంవత్సరములు దాటిన తర్వాత 7వ వైవస్వత మన్వంతలో మనం ఉంటే ఇన్ని లక్షల కోట్ల సంవత్సరముల చరిత్రలు ఎంత పాతవి. ఒక 100 ఏళ్ల క్రితందే మనం ఒక కథ వింటే అబ్బా 100 ఏళ్ల క్రితం కథండి అంటామే. కొన్ని లక్షల కోట్ల సంవత్సరముల క్రితం కథలు ఈ పురాణములంటే. అలాంటి పురాణములు కూడా మనం ఎంత ఆసక్తిగా, ఎంత కొత్తగా వింటున్నాం. అంటే ఎప్పటికీ కూడా, అంటే ఇంతకాలమైనా మళ్ళీ మన జీవనానికి ఉపకరించగలిగే కొన్ని కథలతో, ఆఖ్యానములతో, నీతులతో, స్తోత్రములతో నిండి ఉన్న ప్రబంధాలు. కాబట్టే దీనికి పురా అపి నవం భవతి. ఎంత పాతపడినా మళ్ళీ కొత్తగానే ఉంటుంది. భగవంతుని వలే అన్నారు. అజోపి సన్నవ్యయాత్మ. భగవంతుడు చాలా పాతవాడు, పుట్టుకే లేనివాడు. అయినప్పటికీ కూడా సనాతన మేనమాహు ఉతాద్య స్యాత్ పునర్నవ. చాలా సనాతనుడే అయినప్పటికీ కూడా భగవంతుడు, అధర్వవేదం చెప్తోంది, అద్య అపిస్యాత్ పునః నవః. చాలా కొత్తగా అనిపిస్తాడు భగవంతుడు. కొత్తగా మళ్ళీ అవతరిస్తూ ఉంటాడు. తన కథలన్నీ కొత్తగా అనిపించేటట్లుగా ఉంటాడు. కాబట్టి పురాణములన్నీ కూడా భగవల్లీలాత్మకములై ఈ వంశానుచరితములతో ఎప్పటికప్పుడు మనకి చాలా గొప్ప ఆనందాన్ని, గొప్ప ఇప్పుడే జరిగిందేమో, ఇది మనకు అవసరం కదా, ఈ కథను అనుసరిస్తే తప్ప మన జీవనం సాగదు కదా అనుకునేటట్లుగా ఉండే కథలు కావడం చేత వీటికి పురా అపి నవం భవతి, పురాణము అన్ని కీర్తించారు. ఈ పురాణములలో భాగవత పురాణం చాలా గొప్పది. ఎంత గొప్పది అనంటే, వేదములన్నింటినీ విభజించిన వేదవ్యాస మహర్షి, పురాణములన్నింటినీ ప్రసాదించిన వేదవ్యాస మహర్షి, మహాభారతము వంటి పంచమ వేదాన్ని అనుగ్రహించినటువంటి వేదవ్యాస మహర్షి, వేదాంతముల సారమంతటినీ ఒక దగ్గరకు చేర్చి 541 సూత్రములుగా లేక 45 సూత్రములుగా రచించి బ్రహ్మసూత్రములను ప్రసాదించిన వేదవ్యాస మహర్షి.
ఆయన అసంతుష్టిగా ఉన్నాడు. ఇంత చేసినా కూడా ఏదో ఒక వెలితి మనస్సులో ఇంకా ఏదో ఇవ్వాలి లోకానికి, లోకంలో ఉండే జీవులందరినీ తరింప చేయడానికి. ఇంకా నేను చేసినటువంటి సాహిత్య సేవ చాలదేమో, ఇంకా ఏదో చెయ్యాలి. ఏదో చెయ్యకుండానే నేను ఉండిపోయాను, ఏదో చెయ్యాలని తపన అసంపూర్తిగా ఉన్నాడంటే ఆయన అసంపూర్తి తీరేటట్లుగా ఆయన అందించిన ప్రబంధం, అందించినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి వచో రాశి ఈ భాగవతం. అంటే అంత గొప్పవాడు కూడా. ఆయనకి వేదములు తెలుసు, పురాణములు తెలుసు, మహేతిహాసము ఆయనే అందించాడు, బ్రహ్మసూత్రాలు రచించాడు. మనకి సనాతన ధర్మాన్ని పాటించే ఒక వ్యక్తి తరించడానికో ఉత్తరించడానికో కావలసినటువంటి గ్రంథమంతా తానే ప్రసాదించాడు. అలాంటి మహర్షి అందించిన పురాణం ఇది. చాలా గొప్ప పురాణం ఇది. ఈ పురాణాన్ని రచించడానికి ముందు ఒక ఉపోద్ఘాతాన్ని పెద్దలు చెప్తారు. అసలు పురాణము ఈ భగవంతుని యొక్క లీల ఎలాంటిది, భగవంతుని యొక్క అవతారాన్ని ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, భగవద్గీతలో పరమాత్మ ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని చెప్తారు. ఆ శ్లోకం యొక్క వ్యాఖ్యానం కానీ, ఆ శ్లోకంలో భగవంతుడు ఉపదేశించిన ఉపదేశాన్ని మనం పాటించడానికి వీలుగా వేదవ్యాస మహర్షి అందించినది భాగవతము అని అంటారు. ఏమా శ్లోకము అనంటే, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చ మే దివ్యం. అర్జున, నా యొక్క జన్మము, నా యొక్క కర్మము ఈ రెండు దివ్యములైనవి. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. ఈ జన్మ కర్మములను ఎవరైతే తత్వతః, చాలా విలువైనటువంటి పదం. తత్వతః అంటే అర్థం తాత్వికముగా, అంటే తత్వబోధాత్మకముగా. భగవంతుడెవరు, నేనెవరిని, అతడు నాకు ఇచ్చే ఫలమేమి, అతన్ని చేరే మార్గమేమి, ఇంత మార్గము ఉంటే అడ్డుపడే అడ్డంకులేమి, ఈ 5 విషయములను తెలుసుకునేటట్లుగా ఉండేదాన్ని తత్వము అని అంటారు. దీన్ని అర్ధపంచకము అని అంటారు వేదాంతములో. అర్ధపంచకం అంటే 5 రకాల పురుషార్థములు. మనకి సాధారణంగా లోకంలో 4 పురుషార్థములు ఉంటాయి కదా. ధర్మ, అర్ధ, కామ, మోక్షములు అని అంటాం మనం. ఈ ధర్మార్థ కామ మోక్షములలో కూడా మళ్ళీ ధర్మము 4 రకాలుగా, అర్ధము 4 రకాలుగా, కామము 4 రకాలుగా, ఈ మోక్షం అనే పురుషార్థాన్ని మనం పొందడానికి ఒక 5 రకములుగా జ్ఞానం ఉంటుంది. ఈ అర్ధ పంచక జ్ఞానము అని అంటారు వేదాంతములో. ఏమా జ్ఞానం అంటే ప్రాప్యస్య బ్రహ్మణో రూపం. మనం పొందవలసిన భగవంతుడెవరు, అతని తత్వమేమి, అతని స్వరూపమేమి, ఇది తెలుసుకోవడాన్ని ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః. ప్రత్యేగాత్మ అంటే జీవుడు. ఆ భగవత్తత్వాన్ని పొందకోరిన జీవుని యొక్క తత్వమేమి, జీవుని యొక్క స్వభావమేమి, జీవుని యొక్క స్వరూపమేమి చెప్పేది 2వ జ్ఞానం. ప్రాప్తుశ్చ ప్రత్యేగాత్మనః. ప్రాప్త్యుపాయం, ఆయన్ని పొందాలి, పొందబడేవాడు జీవుడు. మరి ఆయన్ని పొందడానికి గల ఉపాయమేమి? ఉపాయం అంటే మార్గం. మనం హైదరాబాదు చాణక్యపురికి వెళ్ళాలి, ఎక్కడో ఉన్నాం మనం. చాణక్యపురికి వెళ్ళాలంటే ఒక దారి కావాలి కదా. ఆ దారికి ఉపాయము అని పేరు, అక్కడికి చేర్చేదానికి ఉపాయం అని పేరు. ఇక్కడ భగవంతుని పొందడానికి నాకు ఉండే ఉపాయమేమి తెలుసుకోవడం 3వ జ్ఞానము అని అంటారు. ఒకటి భగవద్జ్ఞానం, అంటే ఈశ్వర జ్ఞానం. 2వది జీవ జ్ఞానం. 3వది ఉపాయ జ్ఞానం. మరి ఒకవేళ ఇంత కష్టపడి ఈ ఉపాయంలో ఈ ప్రయాణించి భగవంతుడు చేరుకుంటే నేను పొందే ఫలితమేమి? సాధారణంగా అందరికీ ఉంటుంది కదా, ఒక పని చేయమంటే ఈ పని చేస్తే నాకు వచ్చే ఫలితమేమి అని ఆశించడం మానవనేసు. ఒక స్తోత్రం చేస్తే దానివల్ల ఫలితమేమి అని అంటే స్తోత్రం చివరిలో ఫలశ్రుతి ఇస్తారు. ఈ స్తోత్రం చేసిన వారికి ఫలానా ఇది కలుగుతుంది, ఇది పొందుతాడు, లేదా ఇలాంటివి తీరతాయి అని చెప్తారు కదా. ప్రతిదానికి ఫలశ్రుతి ఎందుకు అంటే ప్రచోదనానికి.
అంటే ఈ ఫలము నాకు కావలసినప్పుడు ఈ పని చేస్తాను అనడం ఒక సాధారణమైనటువంటి నిజం కావడం చేత ఆ ఫలాన్ని పొందడానికి మనం ఎప్పుడు కూడా ఫలం యొక్క ఉద్దేశ్యం కర్మ యొక్క చోదన కోసం, కర్మ ఆచరించడానికి వీలుగా మనని ఒక ఉన్ముఖం చేయడం కోసం ఫలాన్ని కూడా ఉంటుంది. ఇప్పుడు అంత భగవంతుణ్ణి పొందితే ఈ ఈ ప్రాంతంలో ఇక్కడున్నా నేను అన్ని సుఖాలు పొందుతున్నాను, ఒక ఐశ్వర్యం ఉన్నది, ఒక సుఖం ఉన్నది, ఒక పదవి ఉన్నది, ఇవి ఉండగా వీటికంటే భిన్నమైన వీటికంటే గొప్పదైనది ఏదైనా ఉందా అంటే ఉన్నది అని చెప్పితే వీటికంటే భిన్నంగా గొప్పది ఉన్నప్పుడు ఇవన్నీ విడిచిపెట్టి అది పొందడానికి వీడు ఎప్పుడైతే ఉద్యుక్తులవుతాడు కదా, అలాంటి ఉపాయము, అలాంటి ఫలమేమి భగవంతుని పొందితే అని చెప్పేదానికి ఫలస్వరూప జ్ఞానము అని పేరు. మరి అంత భగవంతుడు ఆయన ఇచ్చేది చాలా గొప్ప ఆనందమైనప్పుడు, ఆ భగవంతుని పొందడానికి ఒక మార్గం ఉన్నప్పుడు, పొందబడేవాణ్ణి నేనున్నప్పుడు, పొందబడే పరమాత్మ అక్కడ ఉన్నప్పుడు, పొందగలిగే పరమాత్మ అక్కడ ఉన్నప్పుడు, మనం పొందవలసిన పరమాత్మ పైన ఉన్నప్పుడు మనకి కలిగే ఆటంకములేమి, ఏం ఆటంకాలు కలుగుతున్నాయి, ఇవి తెలుసుకోవడాన్ని విరోధి స్వరూప జ్ఞానము అని అంటారు. ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధి చ, దీని విరోధి జ్ఞానము, విరోధి స్వరూప జ్ఞానము అని అంటారు. ఈ 5 తెలిస్తే తప్ప దాన్ని తత్వత, భగవంతుడు చెప్పిన మాటలో ఉండే తత్వత అంటే అర్థం నా యొక్క జన్మమును నా యొక్క కర్మమును నీవు తత్వత తెలుసుకుంటాడో, ఎవడైతే తెలుసుకుంటాడో త్యక్త్వా దేహం, వాడి దేహాన్ని విడిచిపెడతాడు. దేహాన్ని విడిచిపెట్టుట అంటే అర్థం ఈ సంసార చక్రం నుండి విడివడుటకు వాడు యోగ్యతను పొందుట. మళ్ళీ పుడతాడా అండి? ప్రతివాడు దేహాన్ని విడిచిపెడితే మళ్ళీ ఏదో రకంగా పుడుతున్నాడు కదా. అంటే త్యక్త్వా దేహం పునర్జన్మనైతి, పునర్జన్మను వాడు పొందడు. ఆదిశంకరులు మనకు అనుగ్రహిస్తూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అని చెప్తారు. మళ్ళీ పుట్టుట, మళ్ళీ చనిపోవుట, మళ్ళీ తల్లి యొక్క గర్భంలో ప్రవేశించుట, ఇవన్నీ కూడా ఒక సంసార చక్రం అయ్యా అని చెప్తారే. ఇలాంటి ఒక చక్రము కంటే భిన్నమవుతాడు, ఈ చక్రంలో పడకుండా ఉంటాడు. సంసారం అంటే పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కంటే ఉండే కుటుంబం సంసారం కాదు ఎప్పుడు కూడా. దీనికి కూడా సంసారం అనే ఒక పేరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు తప్ప, సంసారం అంటే జనన మరణాత్మకమైన స్థితికి సంసారము అని పేరు. ఈ సంసారాన్ని దాటడం అనేది ప్రధానంగా ఉంటుంది. కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు త్యక్త్వా దేహం, వాడు మరణాన్ని పొందుతాడు. పునర్జన్మనైతి, మళ్ళీ జననాన్ని పొందడు. పునర్జన్మ రాహిత్యము అని అంటామే, పునర్జన్మ రాహిత్యాన్ని పొందుతాడు. పొందితే ఎక్కడన్నా గాల్లో ఉండిపోతాడా? ఇది పుట్టకుండా అటు ఏమీ కాకుండా ఉండిపోతాడంటే కాదు. నైతి మామేతి సోర్జున, మామేతి సహా అర్జున, అర్జునుడా మాం ఏతి, నన్ను పొందుతాడు. నన్ను పొందుతా అంటే ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో, నన్ను పొందుతారో వాళ్ళకి ఈ రకమైనటువంటి సంసారపు చక్రంలో ఉండే గంధము కూడా వారికి అంటది. ఇంకా వారు నిత్యులైపోతారు. అదే కదా మనకి ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తిన అర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. బ్రహ్మ వరకు ఉండే లోకములన్నింటినీ చేరేటువంటి వారంతా కూడా తమ తమ యొక్క పుణ్యముల చేత కానీ, తపస్సుల చేత కానీ, యజ్ఞ యాగాదుల చేత కానీ, ఏ రకమైనటువంటి సిద్ధి వల్ల అలా బ్రహ్మలోకము దాకా పొందిన వారంతా కూడా, బ్రహ్మలోకం దాకా వెళ్ళిన వారు ఆ బ్రహ్మ భువనాత్ లోకాహ పునరావర్తిన, మళ్ళీ ఆ పుణ్యము ఆ తపఃఫలితము ఖర్చు కాగా మళ్ళీ వాళ్ళు పుడుతూ ఉంటారు. తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే. ఇలాగా ఎంత వాళ్ళైనా ఎన్ని తపస్సులు ఆచరించినా త్రయీ ధర్మమనుప్రపన్నా అని అంటారు భగవద్గీతలో సాక్షాత్ పరమాత్మ. వేదములు చెప్పిన వైదిక కర్మకాండమునకే ప్రాధాన్యమిచ్చి ఆ కర్మకాండమే మన తరింపచేస్తుంది అనుకునే వారందరూ కూడా గొప్ప 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 స్థానాలు పొందినప్పటికీ కూడా వాడు మళ్ళీ ఆ పుణ్యం కరిగిపోగా, పుణ్యం ఖర్చు కాగా మళ్ళీ ఈ లోకంలో క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి.
అని చెప్పినటువంటి, అలాగా ఈ బ్రహ్మలోకం దాకా వెళ్ళిన వారంతా మళ్ళీ పుడతారేమో, కానీ అర్జున మాముపేత్య తూ కౌంతేయ, తూ అనే పదాన్ని ఎక్కడన్నా ప్రయోగిస్తే గనక చెప్పే వ్యక్తి కానీ రచించేటువంటి రచయిత కానీ తు అనే ఒక అక్షరాన్ని ప్రయోగిస్తే ఇంతకు ముందు చెప్పినదంతా ఒక ఎత్తు, ఇప్పుడు నేను చెప్పేది ఒక ఎత్తు అని చెప్పడం కోసం తు అనే ప్రయోగాన్ని ప్రయోగిస్తారు. దాన్నే త్వంతాదాధిన పూర్వభాక్ అని అమరకోశంలో చెప్తారు. తు అంటే వాళ్ళంతా మళ్ళీ మళ్ళీ పుడతారేమో అర్జున, కానీ మాముపేత్య తు కౌంతేయ, ఒక కుంతి కుమారుడా అర్జున, నందు గనక పొందినవాడు మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే, పునర్జన్మ ఉండదు అని అంటాడు. కాబట్టి భగవంతుని పొందడానికి, మనం తరించడానికి ఉత్తమమైన సులువైన చాలా అనుష్ఠానానికి అనుకూలమైనటువంటి మార్గం ఏది అంటే భగవంతుని యొక్క జన్మ కర్మములను తెలుసుకునుట. జన్మ కర్మాలు తెలియాలంటే ఏది కావాలి? భాగవతం ఒక్కటి చెప్తుంది. అది భాగవతం భగవంతుని జన్మలను భగవంతుని కర్మలను చెప్తుంది. ఆ చెప్పడంలో కూడా చాలా దివ్యముగా చెబుతుంది. సదాసేవ్య 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 భాగవతీ కథ. ఎప్పుడు సేవించాలి భాగవతాన్ని. ఎందువల్ల? శ్రవణమాత్రేణ హరిహి చిత్తం సమాశ్రయేత్. ఏది వింటూ ఉంటే భగవంతుడు మనస్సులోనే కూర్చుని ఉంటాడో అలాంటి భాగవతాన్ని సదాసేవ్య సదాసేవ్య శ్రీమద్భాగవతీ కథ. భాగవతాన్ని ఎల్లప్పుడూ వింటూ ఉండండి. ఎందువల్ల? దివ్యమైనటువంటిది కావడం చేత. దివ్యము అని చెప్పడానికి కారణం భగవంతుడు భగవద్గీతలో చెప్పినటువంటి జన్మ కర్మములు రెండూ చాలా దివ్యములు, వాటిని తెలుసుకుంటే నీవు తరిస్తావు అని చెప్పాడు. కాబట్టి దీన్ని అవతార రహస్య జ్ఞానము అని అంటారు. వేదాంతములో భగవంతుణ్ణి పొందడానికి కర్మ మార్గం ఒకటి, జ్ఞాన మార్గం ఒకటి, భక్తి మార్గం ఒకటి, ప్రపత్తి మార్గం ఒకటి. ఇవన్నీ ఏదో కొన్ని నియమములతోనో కొంత అనుష్ఠానాత్మకములుగా ఉంటే వీటికంటే భిన్నముగా అవతార రహస్య జ్ఞానమును పొందుట కూడా భగవంతుని పొందడానికి వీలవుతుంది అని భగవద్గీతలో చెప్పిన మాటని వేదవ్యాస మహర్షి మనకి ఈ పురాణం ద్వారా లోటును తీరుస్తారు. అందుకనే ఈయన గంగానదీ తీరంలో చాలా బాధపడుతూ కూర్చున్నప్పుడు నారద మహర్షి వచ్చి ఎందుకు బాధపడుతున్నావు అని అడిగాడు. ఇంత చేసినా ఏదో ఒక లోటు ఉంది మనస్సులో, ఆ లోటు తీరాలంటే ఏం చేయాలి తెలియడం లేదు అని నటించి మరి తన సంతానం అని చెప్పడం ఒక తప్పిదం అయితే, ఆ సంతానానికి ప్రతిఫలంగా డబ్బివ్వడం అనేది ఒక తప్పు అయితే, ఈ రోజుల్లో చాలా వాటికి ఈ తప్పిదారాన్ని మనం కలుపుకోవచ్చుగా కదా. ఇలాంటి తప్పులన్నింటితో ఆ చెల్లెల్ని ఉంచుకుంది, తాను గర్భం ధరించినట్టుగా నటించింది కదా ఆ పిల్లవాడిని. ఇలాంటి తప్పులన్నింటితో కానీ ఆ పిల్లవాడికి వీళ్ళిద్దరు కలిసి దుందుకారుడు అని పేరు పెట్టుకున్నారు. వీడు కూడా ఆ రకమైనటువంటి ప్రవర్తన కలిగిన వాడు అవుతాడు అనుకున్నారో ఏమో, దుందుకారుడు అని పేరు పెట్టారు. కానీ ఈవిడేం చేసింది అంటే ఆ మహాయోగి ఇచ్చిన ఫలాన్ని ఎక్కడన్నా పరిస్తే పాపం వస్తుందని చిన్నపాటి ఇంగితంతో ఆడొక ఆవు ఉంటే ఆవుకు తినిపించేసింది ఆ పండుని. ఒక ఆవు ఆ పండు తింది. ఎప్పుడైతే దుందుకారుడు పుట్టాడో దుందుకారుడు కంటే కొద్ది ముందు ఆవు కూడా ప్రసవించింది, అద్భుతమైన పిల్లవాడిని ప్రసవించింది. అది మహాయోగి యొక్క ప్రసాదం కావడం చేత ఆయన ఇచ్చినటువంటి సంతానము కలుగుతుంది, సత్పుత్రుడు పుడతాడు అని దీవించడం చేత ఆవు గర్భాన గోగర్భాన పిల్లవాడు జన్మించాడు. గోగర్భాన్ యొక్క సంపర్కం వల్ల అతని కర్ణములు ఆవు చెవుల వలె ఉండేవి కాబట్టి అతనికి గోకర్ణ అని పేరు పెట్టాడు. అతను గోకర్ణుడు, అతను పెరిగాడు. ఇతను దుందుకారుడు, ఇతను పెరుగుతున్నాడు. తన ఇంటి ఆవు ఒక ప్రసవించింది ఒక పిల్లవాడిని అంటే ఆశ్చర్యకరంగా ఈ తండ్రి ఆత్మదేవుడు ఇద్దరినీ సమానంగా పెంచడం ప్రారంభించాడు. గోకర్ణుడేమో ఉత్తముడైనటువంటి తత్వజ్ఞాని అయ్యాడు, విద్యాభ్యాసాన్ని పొందాడు, సత్ప్రవర్తన నేర్చుకున్నాడు, సదనుష్ఠానం చేసేవాడయ్యాడు. వీడేమో అల్లరి చిల్లరి పిల్లవాడుగా వీడయ్యాడు. వీడి చెయ్యని లోపం లేదు, వీడి చెయ్యని పాపం లేదు,
వీడికి తగలని శాపం లేదు అన్నట్టుగా వీడు అందరి పెద్దలందరి యొక్క ఆ, ఒక తిరస్కారాన్ని పొంది వీడు రకరకాలుగా ప్రవర్తించాడు. తన కృత్యములన్నీ కూడా దుష్కృత్యముల చేత. కొంతకాలం అయింది, రకరకాల వేశ్యాలోలుడై వారందరికీ కూడా ఇప్పుడు ఏదైనా ఒక ధనంతో కదా ఏ పని ఉన్నా వాడికి ధనం ఇవ్వకపోవడం వల్ల వేశ్యలంతా కలిసి వాడిని చాటుమాటుగా వాడిని చంపేశారు. ఆ చంపినటువంటి చనిపోయిన వాడల్లా ఓ ప్రేత అయ్యాడు. వాడు అలా పట్టి పీడించేవారు అయ్యారు. కాలగర్భంలో ఆత్మదేవుడు లాంటి వాళ్ళంతా కలిసిపోయిన తర్వాత గోకర్ణుడు తన వాళ్ళందరికీ తర్పణాదులు వారు తరించడానికి ఒక రకమైనటువంటి వైదిక కర్మలు ఆచరించడం కోసం తీర్థయాత్రలు చేశాడు. అనేక స్థలాల్లో తర్పణాదులన్నీ చేశాడు. అందరూ తరించి ఉంటారు అనుకుని ఇంటికి వచ్చాడు. ఒకరోజు ఆయన ఇంటికి వచ్చి పడుకుంటే భయంకరమైనటువంటి పిశాచాకారం కనిపించింది. చాలా భయపడ్డాడు. ఎవరు నువ్వు అని అడిగితే, అన్నయ్య నేను నీ తమ్ముణ్ణి, దుందుకారుణ్ణి, నీకోసం నేను చాలా చేశానురా, చాలా తర్పణాలు చేశాను, చాలా శ్రాద్ధాదులు ఆచరించాను, నువ్వు తరించాలి కదా అంటే నువ్వు ఆచరించిన వైదిక కర్మల వల్ల తరించనంత పాపం నేను చేశానన్నయ్య. ఈ పాపాన్ని పరిహరించాలంటే నాకేం తెలియట్లేదు, దయచేసి నన్ను ఉత్తరించేటట్లు చెయ్యవా, నన్ను ఉద్ధరించవా అని అడిగాడు ఆ తమ్ముడు దుందుకారుడు పిశాచ రూపుడై ఆ గోకర్ణుని. ఆ గోకర్ణుడు సూర్య ఉపాసకుడై చాలా అద్భుతమైనటువంటి సూర్యోపాసన అంటే సంధ్యాద్యనుష్ఠానములను బాగా నిర్వర్తించే వ్యక్తి. ఆయన ఒకనాడు అలా సూర్య ఉపాసన చేస్తూ అతని యొక్క అనుష్ఠాన ఫలంగా సూర్య భగవానుడు ఒక మంత్రాన్ని చెప్పి అతని చేత ఆ ఉపాసన పూర్తయిన తర్వాత సిద్ధిని పొందే ఉపాయాన్ని సూర్య భగవానుడు చెప్పాడు. నీవు భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి కథ, భగవంతుని యొక్క తత్వాన్ని చెప్పేటువంటి ఒక అద్భుతమైన పురాణం భాగవత పురాణం, దాని సప్తాహ పద్ధతిలో నీవు ఆచరించు అని సప్తాహ పద్ధతిని ఉపదేశించి భాగవతాన్ని ఆ సప్తాహ పద్ధతిలో ప్రవచనం చేయుట, శ్రవణము చేయుట చెయ్యమని చెప్పాడు. చాలా ఆనందించాడు గోకర్ణుడు. అద్భుతంగా ఇలాంటి ఒక వ్యవస్థ మన వైదిక విజ్ఞాన విభాగం వారు ఏర్పాటు చేసినట్లుగా ఓ చక్కటి వ్యవస్థను ఏర్పాటు చేసి అందులో గొప్ప ప్రవచకుని ఏర్పాటు చేసి ఆయనే గోకర్ణుడే ప్రవచనం చేస్తూ ఉన్నవారందరికీ భాగవతాన్ని వినిపించారు. సప్తాహ పద్ధతిలో సప్తాహ పద్ధతి యొక్క వైశిష్ట్యాన్ని మన 27వ తారీఖున బ్రహ్మశ్రీ వేదమూర్తులు విచ్చేస్తారు పద్మాకర్ గారు. వారి ద్వారా తెలుసుకుంటాం కాబట్టి సప్తాహ పద్ధతి ఎంత గొప్పదో ఎలాంటిదో నేను చెప్పదలుచుకోలేదు. ఆ సప్తాహ పద్ధతిలో ఈ భాగవతాన్ని విన్నారు. అందరూ చూస్తుండగా దేవదూతలతో ఒక విమానం వచ్చింది. అక్కడ ఉన్న పిశాచ రూపుడుగా ఉండేటువంటి దుందుకారుని తీసుకువెడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం కలిగింది గోకర్ణుడికి. అప్పటిదాకా ఈ లోకంలో ఉండాలి, చాలా కాలం ఉండాలి, హాయిగా అన్ని అనుభవించాలనుకున్నాడో ఏమో, కానీ భాగవతం అంతా చదువుతున్నప్పుడు, భాగవతాన్ని వింటున్నప్పుడు, భాగవతం కనుక మనస్సుకి అంటినప్పుడు కలిగేటువంటి ఒక ఆలోచన ఎప్పుడెప్పుడు భగవంతుని సన్నిధికి చేరతామా అనే ఉంటుంది, అనే ఉండాలి. ఉంటే ఆ భాగవతం విన్న ఆ ఫలము పర్యవసించినట్టు లెక్క. అంటే అంత మృత్యుం ప్రియమివాతిథిం మన కృతకృత్యా ప్రతీక్షంతే మృత్యుం ప్రియం ఇవ అతిథిం అని అంటారు. అన్ని పనులు చేసిన వారు అమ్మయ్య అన్ని పనులు అయిపోయాయి, ఇంకా అన్ని సర్దేసుకున్నాం, ఇంకా బండి వస్తే ఎక్కేయడమే హాయిగా. మన ఇంటికి కారు పంపిస్తున్నాను అనుకోండి, అన్నీ సర్దేసుకున్నాం, అన్ని బ్యాగులు శుభ్రంగా ఉన్నాయి, ఎవరెవరు రావాలో అంతా నిర్ణయించుకున్నాం, బయట కూర్చుని బ్యాగులన్నీ పట్టుకున్నాక అమ్మయ్య మేమంతా సిద్ధం, ఎప్పుడు బండి వస్తుందా అని ఆలోచిస్తామే అని ఎదురు చూస్తుంటామే. అలాగా చెయ్యవలసిన పనులన్నీ చేసిన వారు కృతకృత్యాః, కృత్యం చెయ్యవలసిన పనిని కృత చేసినవారు కృతకృత్యులు. అంటే ఏవేవి చెయ్యాలని శాస్త్రం చెప్పిందో అవన్నీ ఆచరించిన వారు ప్రతీక్షంతే ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తారు. ఎవరిని? మృత్యువు కోసం ఎదురు చూస్తారు. ఎలాగా? ప్రియం ఇవ అతిథిం. గొప్ప అతిథి ఇంటికి వస్తూ ఉంటే గనక మన ఇంటికి ఏ స్వామీజీనో పిలిచామనుకోండి, ఏ కంచికామగోడి స్వామివారినో, ఏ జీరు స్వామివారినో, లేకపోతే ఇంకొక మహానుభావుని గురువు గారిని పిలిచినప్పుడు వారు వస్తుంటే ఎంత ఆనందపడతాం. అలా ప్రియం ఇవ అతిథిం ప్రతీక్షంతే. ఒక గొప్ప అతిథి మన ఇంటికి వస్తూ ఉంటే ఎలాగ మనం ఎదురెదురు చూస్తామో అలా ఎదురు చూస్తారు కదా. అలా ఎదురు చూసేటువంటి ఒక తాత్వికత వీడిలో కలిగితే
వాడికి భాగవతం సిద్ధించినట్టు లెక్క అని అంటారు పెద్దలు. గోకర్ణుడిగా సిద్ధించింది. దేవదూతల విమానం తీసుకొచ్చారు, దుందుకారుని ఎక్కించుకున్నారు. ఎక్కించుకున్న తర్వాత దేవదూతలు ఆపాడు గోకర్ణుడు. ఏమిటయ్యా, వీడొక్కడే విన్నాడా భాగవతాన్ని? నేను చెప్పాను, వీళ్ళంతా విన్నారు. వస్తే మోక్షం అనేది అందరికీ రావాలి కదా, వీడొక్కడికేమి అని అడిగితే వారు చెప్పారు, మీరందరూ కూడా నువ్వు భాగవతం చెప్పాలి, వాడు తరించాలి అని నువ్వు చెప్పావు. విన్నవాళ్ళంతా భాగవతంట, ఇది చెప్పే తరిస్తారట, ఏమిటో విందాం అని వాళ్ళు కూర్చున్నారు. కానీ అంటే వీళ్ళందరికీ భావన ఎట్లా ఉంటే, దుందుకాడు మాత్రం ఇది భాగవతం, నేను తరిస్తాను అంటూ కూర్చున్నాడు. అంటే భాగవతం మీద ఇది నా ఉద్ధరణకు, నేను తరించడానికి ఇది మార్గమని పూర్తి మహావిశ్వాసపూర్వకం గొప్ప విశ్వాసంతో ఉండి విన్నాడు. కాబట్టి దుందుకారుడు తరించాడయ్యా, మళ్ళీ నువ్వు భాగవత సప్తాహాన్ని ఆచరించు, అప్పుడు నువ్వు తరిస్తావు అని చెబితే మళ్ళీ భాగవత సప్తాహాన్ని తాను ఆచరించి ఆ గోకర్ణుడు తరించాడు అని భాగవత మాహాత్మ్యాన్ని ముందుగా తెలియచేస్తారు. చాలా తప్పులు అంటే మనం ఎప్పుడు కూడా అహమస్మి అపరాధానాం చక్రవర్తి అని అంటారు ఒక కవి. భగవంతుడా, నువ్వు ఎల్లలోకములకు చక్రవర్తి అయితే నీతో పాటు సమానమైన చక్రవర్తిని నేను. నేలాంటి వాడు చూస్తున్నా, అహమస్మ్యపరాధానాం చక్రవర్తి, అన్ని రకాల అపరాధములను ఆచరించిన గొప్ప చక్రవర్తినయ్యా, నేను వక్రవర్తిని. కాబట్టి నువ్వు చక్రవర్తివి, నేను కూడా చక్రవర్తినే అని అంటారే. అలాగా అన్ని అపరాధములన్నింటినీ కూర్చిన కథ ఇది. ఇన్ని అపరాధములు చేసిన వారైనా, ఇన్ని దోషములు చేసిన వారైనా కూడా భాగవతాన్ని వింటే కనుక వారంతా తరిస్తారని చెప్పడం కోసం ఈ కథని మనకి పెద్దలు భాగవత మాహాత్మ్యం ద్వారా అందిస్తారు. నారద మహర్షి చాలా గొప్ప వ్యక్తి. నారదుడు అంటేనే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అని అర్థం, అజ్ఞానాన్ని తొలగించేవాడు అని ఒక అర్థం, అజ్ఞానాన్ని ప్రసాదించేవాడు అని కూడా అర్థం. అది తమాషా. నారం దదాతి ఇది నారద, నారంధ్యతి ఇది నారద, నారం దదాతి ఇది నారద. నారం అంటే జ్ఞానం అని ఒక అర్థం, ఆ జ్ఞానాన్ని ప్రసాదించేవాడు నారదుడే. నారం అంటే అజ్ఞానం అని ఒక అర్థం, అజ్ఞానాన్ని ప్రసాదించేవాడు నారదుడే. నారంధ్యతి ఇది అంటే అవిద్యామూలకమైనటువంటి అజ్ఞానమును త్రెంచేవాడు కాబట్టి నారదుడని పేరు. ఇలా విరుద్ధములైన అర్థములు ఒక పదానికి ఉండడం చాలా ఆశ్చర్యం, ఒక వ్యక్తికి ఉన్న ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నారద మహర్షి యొక్క గొప్పతనం అది. అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు జ్ఞానదాత ఆయనే, అజ్ఞానప్రదాత ఆయనే అనడం తప్పు కదండి? తప్పే, కానీ తప్పు కాదయ్యా. ఎవరికి అజ్ఞానాన్ని ప్రసాదిస్తే వారి యొక్క పీడ లోకానికి పోతుందో, వదిలిపోతుందో వాళ్ళకి అజ్ఞానాన్ని పెంచుతారు. అంటే ఉదాహరణకి ప్రహ్లాదునికి భగవతత్వాన్ని తెలిపి జ్ఞానదాత అవుతాడు. హిరణ్యకశిపునికో ఆసుర ప్రవృత్తిని మరింత పెంచి, ఏమిటయ్యా దేవుడు ఎక్కడున్నాడు దేవుడు, నీవే గొప్ప దేవుడు, ఇంత పరిపాలించేవాడు నీవే కదా, కాబట్టి నీవే గొప్పవాడివి అంటూ వాడి అజ్ఞానాన్ని పెంచి వాడు మళ్ళీ ఆ భగవంతుని చేతిలో మరణించి లోకానికి పట్టిన పీడ వదిలేటట్టుగా చేసేవాడు కూడా నారదుడే కదా. జ్ఞానాన్ని ఎవరికి అందించాలో వారికి అందిస్తారు. అజ్ఞానాన్ని ఎవరికి అందిస్తారో వారికి అజ్ఞానాన్ని అందిస్తాడు. అవిద్యామూలకాన్ని ఎవరెవరికి త్రెంచాలో వారికి త్రెంచుతారు. కాబట్టి నారద మహర్షి అంటే అంత గొప్ప వ్యక్తి ఆయన. నారద మహర్షి బ్రహ్మదేవుడు మొట్టమొదట సృష్టించి సనక సనందులు, ధర్ముడు లాంటి వాళ్ళందరినీ పుట్టించిన తరువాత సనక సనందాదులు వీరంతా కూడా మళ్ళీ సంతానాన్ని కని సృష్టించడానికి ఇష్టపడల. మరెవరు కూడా మేము ఇలాగే విరాగులుగా ఉంటాము అంటే వారందరినీ విడిచి మళ్ళీ తన నుండే స్వయంభువ మనువుని శతరూపని పుట్టించి సృష్టించవలసిన అవసరం ఏర్పడింది. అంటే అర్థం, ఈ సృష్టిలో ఎలాంటి కష్మలము, ఎలాంటి అంటూ లేకుండా ఉండేటట్లుగా ఉండాలి అనుకున్న సనక సనందులు ఎంత బ్రహ్మమానస పుత్రులో నారద మహర్షి అంత గొప్పవాడు. మనం రకరకాలుగా చూసేటువంటి నారదుడు అంటే నారాయణ అంటూ వచ్చి ఇక్కడదక్కడ చెప్పేవాడు అని చెప్పే కథలన్నీ కూడా సామాన్యమైన కథలు తప్ప నారద మహర్షి యొక్క ప్రభావాన్ని చెప్పే కథలు కావు.
అవన్నీ కూడా నారద మహర్షి గొప్పతనం ఏమి అంటే ఎక్కడెక్కడ చరిత్ర, ఎక్కడెక్కడ ఒక అద్భుతమైన వృత్తాంతం మలుపు తిరగాలో అక్కడక్కడల్లా నారద మహర్షి ప్రత్యక్షమై ఆ చరిత్రని, ఆ పరిణామాన్ని తాను చేసి తాను వెళ్ళిపోతూ ఉంటాడు నారాయణ స్మరణతో. అంత గొప్పవాడు. ఒక ప్రకృతిని పరిణామానికి ఒక అద్భుతమైన మలుపులు తిప్పి తాను ఈ చరిత్రను కాపాడేటువంటి వ్యక్తి, సృష్టికి ఒక సమస్థితిని కలిగించే మహానుభావులలో నారద మహర్షి ఒకరు. అలాంటి నారద మహర్షి ఒకనాడు చాలా ఏమిటిదంతా కూడాను అజ్ఞాన అంధకారమై ఉంటుంది, కలియుగం ప్రవేశించేసింది. కలియుగం ప్రవేశించిన తరువాత అందరి యొక్క ప్రవర్తన చూస్తే రకరకాలుగా, ధర్మాన్ని ఏమాత్రం ఆచరించేటట్టుగా ఎవరు కనిపించట్లేదు. ధర్మం అంటే అనాసక్తత, నిత్యకర్మలంటే పెద్దగా దాని మీద ఇచ్చలేకపోవడం, దేని యందు సరైనటువంటి మార్గనిర్దేశం లేకపోవడం, ఎవరికి వారు ఎవరి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, అన్నీ కలియుగ ధర్మాలు వచ్చేసాయి. ఎలా వీరంతా తరిస్తారు, ఏం చెయ్యాలి అని ఆయన సంచరిస్తూ సనక సనందాదులు చేరుకున్న తర్వాత, ఆ సనక సనందన మహర్షులు నారదుని కంటే పెద్దవారు, వారు ఎప్పుడు కుమారులు అంటారు, వారి కుమార పంచకము అని పేరు. సనత్కుమారుడు, సనత్కుమారుడు, సంపత్కుమారుడు, సనత్సుజాత కుమారుడు, సనందన కుమారుడు, ఇలా 5గురు కూడా ఎప్పుడు కూడా బాల్యావస్థ కౌమార దశలో ఉండే మహానుభావులు వారంతా కూడా. వారికి అంతకంటే యవ్వనము రాదు, వృద్ధాప్యము రాదు, మళ్ళీ బాల్యము కాకుండా అలా కౌమార దశలోనే ఎప్పుడు ఉంటారు. ఎలాగైతే దేవతలకి త్రిదశులు అని పేరు, అంటే అర్థం 30 ఏళ్ల కంటే వాళ్ళ యొక్క ఆయుర్దాయం మళ్ళీ 31వ సంవత్సరం రావడం, షష్ఠి పూర్తులు, ఏదో ఉగ్రహ శాంతులు ఇవే ఉండవు వారికి. 30 ఏళ్ల వయసు కలవారై ఆగిపోతుంది ఆ జాతి యొక్క అభివృద్ధి. వారు ఎప్పుడూ 30 ఏళ్ల వారుగా ఉంటారు కాబట్టి వారికి త్రిదశులు అని పేరు. అమరాహ, నిర్జరాహ, దేవాహ, త్రిదశాహ, విబుధాహ, సురాహ అని అమరకోశకారులు చెప్తారు. త్రిదశులు అంటే 30 ఏళ్ల లోపు 30 ఏళ్ళు కలిగిన వారంతే. అలాగే ఈ కుమారులు కూడా కౌమార దశలోనే ఉంటారు వారంతా కూడా. ఆ మహానుభావులు చెప్పారు, మర్చిపోయావా నారద, నీ యొక్క ఉపదేశంతో వేదవ్యాస మహర్షి ఒక అద్భుతమైనటువంటిది ఒక పురాణాన్ని రచించారు కదా, ఆ పురాణం వల్ల లోకం తరిస్తుంది అని చెప్పారు. ఈ చెప్పడానికి ఉపదేశానికి గల కారణం, తాను ఒకనాడు బృందావనం ప్రాంతానికి తిరుగుతున్నప్పుడు అనేక రకాల తీర్థయాత్రలు చేస్తూ బృందావన ప్రాంతానికి వెళ్ళాడు. ఆ బృందావన ప్రాంతంలో ఒక అద్భుతమైనటువంటి ఒక దివ్యమైన స్వరూపంతో ఉండే ఒక ఆవిడ కూర్చుని ఉన్నది. చాలా మంచి యవ్వనంలో ఉన్నది, చాలా దివ్య రూపమే ఉన్నప్పటికి కూడా ఎందుకో చాలా దుఃఖిస్తూ కూర్చుని ఉన్నది. ఆవిడ ఒడిలో ఇద్దరు పడుకుని ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు వాళ్ళిద్దరు కూడా, చాలా వృద్ధులు. ఈవిడ 30 ఏళ్ల లోపులో ఉంది, కానీ వాళ్ళేమో 90 ఏళ్ల వారు, 100 ఏళ్ల వారు. ఒక ఒడిలో ఒక అతను తలపెట్టుకు పడుకున్నాడు, ఈ పక్క ఒడిలో ఒక ఆయన పడుకున్నారు. ఇద్దరు రోగిష్టి వాళ్ళలా ఉన్నారు, మూలుగుతున్నారు, చావడానికి సిద్ధమయ్యారా అన్నట్లుగా ఉన్నారు, జర్జర కళేవరులై ఉన్నారు అన్నట్టుగా ఉన్నారు. నారద మహర్షికి ఆశ్చర్యం కలిగింది, ఎవరు వీళ్ళిద్దరు? ఈవిడేమో చాలా యవ్వనంగా దేదీప్యమానంగా ఉన్నది, అయినా బాధపడుతోంది. వీళ్ళిద్దరిని బుజ్జగిస్తున్నట్లుగా ఉంది ఒక రూపం. అంటే భక్తి అనేటువంటి ఒక తత్వానికి ఒక రూపాన్ని కడితే ఆవిడ అనుకోండి. వీళ్ళిద్దరూ ఎవరు? జ్ఞాన వైరాగ్యములు. జ్ఞాని, విరాగి. జ్ఞానము, వైరాగ్యము ఇలాగ జరాభూతులై, జరానివిష్టులై ఇలా పడి ఉన్నారు. వీరిని ఏ రకంగా చేసినా వీళ్ళు మళ్ళీ యవ్వనాన్ని పొందట్లేదు, వీళ్ళు మళ్ళీ సుఖంగా యోగ్యంగా ఉండే స్థితి ఎలాగో తెలియడం లేదు అందావిడ. నారద మహర్షి చాలా గొప్పవాడు కదా, ఆయన ఏదైనా కొంచెం మంత్రప్రయోగం చేసి వీళ్ళిద్దరినీ మళ్ళీ యువకులుగా మారుద్దామని ఎంతో ప్రయత్నం చేశాడు. కానీ ఎంతంత గొప్ప ప్రయత్నం చేసినా వాళ్ళిద్దరి యొక్క ఆ ముసలితనము తీరదా. ఆశ్చర్యపోయాడు, అమ్మ ఎలాగైనా సరే నీ కొడుకుల్ని మళ్ళీ యథాస్థితి పూర్వస్థితి కలిగించే బాధ్యత నాది అని మాట ఇచ్చాడేమో, ఏం చేయాలో తెలియక తిరుగుతూ సనక సనందనాదులు అడిగారు. అప్పుడు వారు చెప్పారు, భాగవత కథని వినిపించాలి. కాబట్టి వాళ్ళకి భాగవత కథను కనుక వింటే మళ్ళీ జ్ఞానము, ఈ వైరాగ్యము, వాళ్ళు సముల్లసితమైనటువంటి తేజోవంతులు అవుతారు. కానీ భాగవతాన్ని వినిపించమని వారు ఆజ్ఞాపిస్తే మళ్ళీ చక్కగా ఆ ప్రభాస తీరంలో కూర్చుని వారందరికీ కూడా ఈ నారద మహర్షి వారికి ఆ సమయంలో వీరు ఉపదేశం చేస్తూ ఉంటే అక్కడ ఈ భాగవత సప్తాహాన్ని విన్నారు.
సనక సనందాలు చెప్పే భాగవతాన్ని విన్న తర్వాత జ్ఞాన వైరాగ్యములు రెండూ కూడా మళ్ళీ యథాస్థితిని పొందాయి అంటారు. అంటే అర్థం జ్ఞానము వైరాగ్యము ఈ రెండూ కూడా మనం పొందవలసినటువంటి అద్భుతమైనటువంటి గుణములు. ఈ రెండూ కూడా, ఈ రెండు వేటి వల్ల మళ్ళీ పునర్జీవితులు అవుతారు, పునః ఉత్తేజితులు అవుతారు అంటే భక్తి వల్ల ఏర్పడతారు. భక్తి అనేది మనస్సులో ఉండాలి. భక్త్యా భాగవతం జ్ఞేయం. భక్తి వల్లనే భాగవతాన్ని తెలుసుకోవాలి తప్ప నవ్యుత్పత్త్యా నటీకయా. భాగవతం తెలుసుకోవాలంటే ఈ వ్యుత్పత్తి ఏంటండి, దీని అర్థం ఏమిటి, దీని వ్యాకరణాంశాలు ఏమిటి, దీనిలో ఉండేటువంటి గొప్ప సాహిత్యం ఏమిటి, దీని టీకా ఏమిటి, దీని తాత్పర్యం ఏమిటి, పనికిరాదు. భాగవతాన్ని మనం శ్రవణం చేసేటప్పుడైనా, భాగవతాన్ని చెప్పేటప్పుడైనా, భాగవతాన్ని పఠించేటప్పుడైనా ఏది మన మనస్సులో ఉండాలంటే భక్త్యా భాగవతం జ్ఞేయం నవ్యుత్పత్త్యా నటీకయా గృహిణ్యా గృహిణీ కార్యం నపుంశ్చల్యా నవేశ్యయా. శాస్త్రం చాలా కఠినంగా చెప్పినట్టు అనిపిస్తుంది, కానీ వాస్తవం అది. ఇంటి పని ఒక అద్భుతమైనటువంటి సద్ధర్మానుష్ఠానాన్ని కలిగి ఉన్నటువంటి ఇంటిలో చేయవలసిన పని గృహిణి చేయాలి తప్ప ఒక ఇష్టం వచ్చినట్లుగా స్వైర విహారిణి చేసే పుంశ్చలి కానీ, రకరకాల వాళ్ళతో తిరుగుతూ ఉండే ఆవిడ కానీ, ఒక వేశ్య కానీ చేస్తే గృహిణీ కార్యం అంటే పంచసూనములు పంచయజ్ఞములకు అనుకూలించుట. గృహస్థ చేసేటువంటి పంచయజ్ఞములకు తాను అనుకూలించేటువంటి ఒక ధర్మపత్ని కావాలి. తాను పంచసూనములను ఆచరించాలి, పంచసూనములను పోగొట్టే స్థితిని తాను పొంది ఉండాలి. ఈ పనులు చేయడానికి గృహిణీ కార్యం. అవి ఎవరు చేయాలి, ఎవరు చేస్తారు? ధర్మపత్ని చేస్తుంది తప్ప ఊళ్ళో తిరిగేవాళ్ళు వేశ్యలో చేయరు కదా. అలాగే భాగవతం తెలుసుకోవాలి అంటే గృహిణి వంటిది భక్తి. భక్తి వల్లే భాగవతం తెలుస్తుంది. నపుంశల్యా నవేశ్యయా. పుంశలి వల్లో వేశ్య వల్లో భాగవతం అర్థం కాదు. టీకయా వ్యుత్పత్త్యా. వ్యుత్పత్తులు తెలుసుకుంటాను, ఈ భాగవతానికి మరి వ్యాఖ్యానం చేస్తాను, ఈ భాగవతంలో ఈ పదాన్ని ఎందుకు ప్రయోగించాడు వ్యాసుడు, ఈ పదం ఉంటే ఇంకా బాగుండే, ఇలాంటి బుద్ధే పనికిరాదు. పెద్దలు ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని చెబుతారు మనకి. మనం తెలుసుకోవాల్సినటువంటి గ్రంథములు 3 గ్రంథములు ఉన్నాయి. ఒకటి రామాయణము, భారతము, భాగవతము. ఈ 3 నిత్య దినచర్యలో మనం పఠించవలసిన గ్రంథములు, లేదా వాటి తత్వాన్నైనా అనుసంధించవలసిన గ్రంథములు ఇవి. కాబట్టి ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి చేయాలి. పొద్దున సమయంలో భారతం వినాలి, మధ్యాహ్న సమయంలో రామాయణం వినాలి, రాత్రి సమయంలో భాగవతం వినాలి. ఇలాగ కాలత్రయంలో ఈ గ్రంథములను సేవిస్తూ మానవుడైన వాడు, బుద్ధిమంతుడైన వాడు తరించాలి అని పెద్దలు చెప్పారు. ప్రాతః ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. పొద్దున్న ద్యూత ప్రసంగం లేక దూత ప్రసంగం, 2 రకాలు చెప్పే అవకాశం పెద్దలు చెప్పారు. ద్యూత ప్రసంగం అంటే పాచికలాడిన కథ, అంటే భారతం. పాచికలాడిన కథ అని ఎందుకు చెప్పారంటే ఆ పాచికల ఆడడం దగ్గర ఉండే ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు, వాటి వల్ల ఏర్పడినటువంటి ఒక వైపరీత్యాలు ఇవన్నీ భారతంలో తెలుస్తాయి. ఒక వ్యసనము ఉంటే కనుక ఆ వ్యసనము ఎంతటి స్థితిని కలిగిస్తుందో, ఎంత స్థితిగతులకు కారణమవుతుందో చెప్పేది భారతం. కాబట్టి పొద్దున్న భారతాన్ని చదువుకోండి. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగతః. స్త్రీ ప్రసంగమని పేరు. స్త్రీ ప్రసంగం అంటే సీతా ప్రసంగమని పేరు. సీతాచరితమని కదా రామాయణానికి పేరు. సీతాయా చరితం మహతు వాల్మీకి చెప్పాడు. రామాయణం కృత్స్నం సీతాయా చరితం మహతు. ఇది సీతామహాచరిత్ర లేదా సీతా మహాసాధ్వీ చరిత్ర. ఇది సీత యొక్క కథ అని చెప్పారే. కాబట్టి దాన్ని స్త్రీ ప్రసంగము అని అంటారు. శ్రీవచన భూషణం అని ఒక అద్భుతమైన గ్రంథం. దాని పిళ్ళలోకాచార్య స్వామి అని వారు అనుగ్రహించారు. వారు తమిళ ప్రాంతీయులు కావడం చేత తమిళంలో అందించారు, మణిప్రవాళంలో అందించారనుకోండి. అందులో చాలా అద్భుతమైన రహస్యాలు చెప్తారు. దాని పేరే శ్రీవచన భూషణం అని. ఒక్కొక్క వచనము ఒక్కొక్క ఆభరణము లాంటిది. అలాంటి వాటిలో
ఒక ఒక చెరసాలలో పడినటువంటి ఒక స్త్రీమూర్తి కథ రామాయణము అని చెప్తారు. అది చెప్పడానికి చాలా అందమైనటువంటి ఒక పద్ధతి ఉన్నది. అది పక్కన పెడితే కనుక స్త్రీమూర్తి కథ రామాయణం. ఆ స్త్రీమూర్తి కథ అంటే సీతాదేవి కథ. ఈ రామాయణాన్ని వినాలి. తర్వాతది రాత్రౌ చోర ప్రసంగేణ కాలో గచ్చతి ధీమతాం. రాత్రి చోర ప్రసంగము అంటే చోరుడు అంటే దొంగ అని పేరు. అలాగే చోర ప్రసంగము అంటే దొంగ కథ అని పేరు. దొంగ అని ఎందుకన్నారు ఆయన? కథిత చోర ప్రథితశ్చోర, చాలా గొప్ప ప్రసిద్ధిని పొందినటువంటి దొంగ. దొంగ అంటే అర్థం ఎవడు ఒక స్వస్వ నివృత్తిపూర్వకంగా తన యొక్క ఒక వస్తువు ఉందనుకో, తనది కాని వస్తువుని తనది అని ఎవడైతే అనుకుంటాడో వాడికి దొంగ అని పేరు వాస్తవంగా. కానీ మనం దొంగలం కదా. కథం ఆత్మాపహారేణ అని అంటారు. మనం ఎలా దొంగలం అంటే మనది కానిది, ఈ పుస్తకం నాది అని అనుకుంటారు, ఈ ఇల్లు నాది అనుకుంటారు, ఈ వాళ్ళు నా వాళ్ళు అని అనుకుంటారు, ఇవన్నీ నావి అనుకుంటారు. నాదేది ఇందులో? నా వల్ల పుట్టింది ఏదీ లేదు కదా. నేనే కారణముగా కలిగినది ఏదీ లేకపోయినా నాది కాని దానిని నాదే అనుకోవడం దొంగతనం. ఆత్మాపహారిత్వం అంటారు దీన్ని. కథం ఆత్మాపహారిన, మనం దొంగలం. ఇలాగా మనది అనుకుని ఎవరికి వాళ్ళం అన్నది అనుకుంటూ ఉంటే మీది కాదు అది నాది అని చెప్పేటువంటి గొప్ప దొంగ ఆయన. అంటే తాను దొంగిలిస్తాడు. తనది కాదా అంటే తనదే అయినప్పటికి కూడా తనవన్నీ మనవనుకుంటున్నాం కాబట్టి నీవు కాదు అవి నావే అని చెప్పడానికి తన మీద చోరత్వాన్ని ఆపాదించుకుని మన హృదయాన్ని కూడా దొంగిలించేటట్లుగా ఉండేటువంటి వాడు మన మనస్సుని. ఈ అన్నిటికీ కారణం మనస్సే కదా. ఇది నాది అనడానికి బంధానికైనా మోక్షానికైనా మనస్సు కారణమవుతుంది. కారణం బంధమోక్షయోహో మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. మనస్సు వల్లే కలుగుతుంది. ఆ మనస్సును దొంగిలించేవాడు కాబట్టి భగవంతుడు గొప్ప చోరుడు అని పిలువబడతాడు. అలాంటి భగవంతుని కథ చోర కథ భాగవతం. కాబట్టి ఇది రాత్రిపూట అధ్యయనం చేయమన్నారు. ఇది అధ్యయనం చేయడానికి ఒక అందమైనటువంటి ఒక కారణం చెప్తారు. ఎలాగా దీన్ని అధ్యయనం చేయాలి అని అంటే భాగవతాన్ని భక్త్యా భాగవతం జ్ఞేయం. భాగవతాన్ని కేవలం భక్తితో, నిష్కల్మషమైన భక్తే కావాలి. కృష్ణ పరమాత్మ చేసిన దానికి దేనికి కూడా మనం లాజిక్ని వెతికే ప్రయత్నం చేయకూడదు. ఇది తప్పు కదా, ఇలా చేయవచ్చునా, ఇలా చేయడం కరెక్టేనా, ధర్మసమ్మతమేనా, ఈ అభిప్రాయములు మన మనస్సులో కూడా రాకుండా భాగవతాన్ని వినగలిగే స్థితి మనకు కలగాలి. భక్త్యా భాగవతం జ్ఞేయం భక్త్యా యుక్త్యా చ భారతం. భారతం వినాలి అనుకున్నప్పుడు భక్తి ఉండాలి, యుక్తి, అక్కడ లాజిక్ను ఉపయోగించాలి. ఎందుకు ఇలా చేశాడు ఈయన, ఎందుకు ఇలా జరిగింది, కృష్ణ పరమాత్మ ఎందుకు అబద్ధం చెప్పించాడు, ఎప్పుడు అబద్ధం చెప్పని ధర్మరాజు ఎందుకు అబద్ధం ఆడాడు, తన ప్రతిజ్ఞను కూడా ప్రతిజ్ఞ పట్టిన మహాయోధుడైన భీష్ముడు తన ప్రతిజ్ఞను ఎందుకు విడిచిపెట్టాడు, ఇవన్నీ అని అక్కడ ఇలా జరిగింది. కేవలం భక్తి కాకుండా ధర్మరాజుతో అబద్ధం ఆడాడు కూడా తన ప్రతిజ్ఞను. రామాయణాన్ని తెలిసేటప్పుడు భక్త్యా యుక్త్యా చ బుద్ధ్యా చ జ్ఞేయో రామాయణార్ణవ. భక్తి యుక్తితో పాటు బుద్ధిని కూడా ఉపయోగించి రామాయణాన్ని వినాలి అని రామాయణాన్ని చెప్తారు. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఒక అర్హత మనం పొంది ఉండాలి. భాగవతాన్ని వినాలి అని అంటే ఆ భక్తి మనకు కావాలి. భక్త్యా భాగవతం జ్ఞేయం అంటూ ఆ భక్తిని పొందేటట్టుగా చేయండి అంటారు. ఆ భక్తితో వినవలసినది భాగవతం. ఇలాగా ఈ భాగవతం విన్నప్పుడు ఏం కలుగుతుంది అంటే రెండు కథలు విన్నాం మనం. ఈ జ్ఞాన వైరాగ్యములు రెండూ కూడా మళ్ళీ సముల్లసితములు కావాలి, సముత్తేజితములు కావాలి, ఉండేటట్టుగా భక్తిని ఆనందించేటట్టుగా భక్తి యొక్క మాహాత్మ్యాన్ని, తల్లి యొక్క వైభవాన్ని ఇద్దరు విన్నప్పుడు జ్ఞాన వైరాగ్యములు రెండు భక్తికి పుట్టిన పిల్లల వంటివి. ఈ జ్ఞాన వైరాగ్యం అనగానేమి కూడా మళ్ళీ సముల్లసితములు రెండు రకాలు భక్తి అంటే ఒకటి ఒక దాని యందు ఒక మౌఢ్యంగా, నాకు ఈ గురువుగారండి, నాకు ఎవరొద్దండి, ఆయన ఏం చెబితే అది, ఆయనే నాకు నన్ను తరింపజేసే మహానుభావుడు అని గనక ఒక మౌఢ్యమైనటువంటి అంటే మహావిశ్వాసపూర్వకమైనటువంటి ఒక స్థితి
ఆ గురువు యందు కలిగినప్పుడు ఆ గురువు వీని యొక్క అంతేవాసిత్వానికి చాలా ఆనందపడి జ్ఞానాన్ని అంతా ప్రసాదిస్తాడు. ఇక్కడ ఏం కలిగింది? భక్తి వల్ల జ్ఞానము కలిగింది. ఈ ఈ ఈ సమాజం యొక్క స్థితి కానీ, లోకం యొక్క స్థితిగతులు కానీ, భగవంతుని యొక్క జ్ఞానము కానీ, తత్స్వరూపం కానీ, తత్స్వభావం కానీ, ఇవన్నీ కూడా భక్తి వల్ల ఒక వ్యక్తి యందు కలిగిన తన భక్తి వల్ల, ఆ భక్తికి ఆనందించిన ఆ వ్యక్తి యొక్క ఉపదేశం వల్ల జ్ఞానము కలిగింది, తద్వారా వైరాగ్యము కలిగింది. కాబట్టి భక్తి వల్ల పుట్టినవి జ్ఞాన వైరాగ్యములు, ఇదొక కోణం. రెండవది, ఎంత ఎంత జ్ఞానం కలిగితే జ్ఞానము వల్ల వైరాగ్యము కలుగుతుంది. వైరాగ్యం అంటే అర్థం అన్నీ విడిచిపెట్టేవో సన్యాసులైపోండి అని అర్థం కాదు. ఈ వస్తువుల మీద మమత్వ బుద్ధిని పొంది ఉండకుండా ఉండడం. ఇవి నాది అనుకోకుండా, ఇవన్నీ భగవంతుడు నాకు ప్రసాదించినవి, ఆయన ఎప్పుడు తీసుకోదలుచుకుంటే అప్పుడు తీసుకుంటాడు. ఎప్పుడు ఏది నశించినా అది ఆయన యొక్క అనుగ్రహంలో భాగమే తప్ప ఆగ్రహంలో భాగం కాదని కలిగే ఒక స్థితి కలగాలి మనకి. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీహి ముని ఉచ్యతే. ఆ మునిత్వాన్ని, స్థితప్రజ్ఞత్వాన్ని పొందడం కోసమని ఈ జ్ఞానం వల్ల వైరాగ్యం కలిగి, వైరాగ్యం వల్ల అమితమైన భక్తి కలుగుతుంది. అంటే భక్తి వల్ల జ్ఞాన వైరాగ్యములు కలుగుతాయి, జ్ఞానము వల్ల వైరాగ్య భక్తులు కలుగుతాయి. ఒకదానికి ఒకటి పరస్పర ఉపకారకములై ఉంటాయి. కానీ భక్తి అనేది చాలా ప్రధానమైన ఒక వ్యక్తి మీద అతను చెప్పేటువంటి ఆ ఉపదేశము మీదో, ఆ వ్యక్తి యొక్క ఆశ్రయించిన వ్యక్తి యొక్క సద్గుణముల మీద మనకు ఒక రకమైనటువంటి విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ద్వారా మనకు కలిగేటువంటి ఫలములన్నీ కలుగుతాయి. కాబట్టి ఎప్పుడైతే భక్తి మాహాత్మ్యాన్ని భాగవతం ద్వారా విన్నారో, ఆ వినేటువంటి దానివల్ల ఈ భక్తి జ్ఞాన వైరాగ్యం రెండు కూడా మళ్ళీ ఉత్తేజితములయ్యే, చక్కటి యవ్వనాన్ని పొందాయి. భక్తి జ్ఞాన మూడు కూడా సమస్థితిలో ఉంటాయి. లోకంలో ఈ మూడు చాలా ప్రధానములైనటువంటి అంశములు. భక్తి జ్ఞాన వైరాగ్యములు అంటే మనం ఏదన్నా మాట మాట్లాడుతున్నప్పుడు చాలా తేలికగా మనకు అనిపించవచ్చునేమో, కానీ ఆ వాటిని అన్ని విషయములలో, కేవలం ఒక దేవుడి విషయంలోనే కాదండి, దాదాపు సామాజికమైనటువంటి అన్ని అంశములలో కూడా ఈ భక్తి జ్ఞాన వైరాగ్యములు పర్యవసిస్తూ ఉంటాయి. వాటిని మనం ఏ రకంగా వాటిని సాధనలో పెట్టుకుంటే ఆ సాధన ద్వారా మనం తరించే అవకాశం మనకు కలుగుతుంది. కానీ ఈ భక్తి జ్ఞాన వైరాగ్యములు మూడింటిని కూడా భక్తిని తల్లిగా, జ్ఞాన వైరాగ్యములు రెండింటిని కుమారులుగా చూపించి తద్వారా మన్ని తరింపచేసేటువంటి ఒక అద్భుతమైన గ్రంథంగా భాగవతాన్ని లోకానికి అనుగ్రహించారు. ఆ భక్తి ఎన్ని రకాలుగా ఉంటుంది అంటే మనకి ఇందులోనే భాగవతంలోనే ప్రహ్లాదుడు 9 రకాల భక్తి కలిగి ఉంటుంది అని చెప్తాడు. 9 భక్తి అనేది 9 మార్గాలలో ప్రవర్తిస్తుంది. 9 మార్గాల్లో ఏదో ఒక మార్గం ఉంటే సరిపోతుందా అంటే సరిపోతుంది. ఆ ఒక్కొక్క మార్గము కూడా తక్కిన 8కి ప్రాతిపదికై ఉంటుంది. తక్కిన 8ని తనలో కలుపుకొని ఉంటుంది. దానికి ఉండే గొప్పతనం అది. ఇక్కడ శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. శ్రవణ భక్తి, కీర్తన భక్తి, స్మరణ భక్తి, పాదసేవన భక్తి, అర్చన భక్తి, అర్చనం, వందన భక్తి, తర్వాత వచ్చనం, దాస్య భక్తి, ఆత్మనివేదన భక్తి. 9 రకాలుగా ఉంటుంది. ఈ 9 రకాలు కూడా భగవంతుని చేర్చడానికి 9 రకముల యొక్క సాధనములుగా మనకు అనిపిస్తుంది. ఈ 9 కలిపి భక్తి అని పిలువబడుతుంది. శ్రవణ భక్తి, ఈ సాధన భక్తి ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ కలిపితే ఆత్మనివేదన భక్తి దాకా, శ్రవణాది ఆత్మనివేదన పర్యంతం ఉండే భక్తి యొక్క స్వరూపం ఒకటే. ఏ ఒక్క భక్తిని పొందినా తక్కిన 8 ఆనుషంగికములై ఉంటాయి. ఒకదాని యందు ఒకటి శ్రవణము చేశాము అంటే, శ్రవణం చేసింది మనకు ఆనందం కలిగినప్పుడు, చాలా గొప్ప శ్రవణ సౌభాగ్యాన్ని కలిగించినప్పుడు దాని యందు మళ్ళీ దాన్ని స్మరించాలి అనే బుద్ధి మనకు కలుగుతుంది. దాన్ని పైకి చెప్పాలనే బుద్ధి కలుగుతుంది. అది చాలా గొప్పదైతే కనుక దాన్ని పూజించాలి, దాన్ని ఆరాధించాలనే బుద్ధి కలుగుతుంది. దాని యందు దాస్యభావన కలిగి ఉండాలనిపిస్తుంది. దానికి నేను అంకితం అవ్వాలి అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఒకదాని వెంట ఒకటికి ఒకటిగా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా
ప్రహ్లాదుడు చెబుతాడు నవవిధా భక్తి, ఏవం భక్తి నవా నవవిధ, 9 రకాలుగా ఉంటుంది భక్తి. ఒక్కొక్క భక్తిని ఆశ్రయించి, ఒక్కొక్క భక్తిని సాధన చేసి ఒక్కొక్క వ్యక్తి ఎలా తరించారో కూడా మనకి పెద్దలు చెప్పారు. శ్రవణాత్, శ్రవణము వల్ల పరీక్షిత్తు పొంది, శ్రీ విష్ణో శ్రవణేన పరీక్షిత్ అభవతు. పరీక్షిత్ మహారాజు శ్రవణ భక్తి ద్వారా తాను తరించాడు. వైయాసకి కీర్తనే, వైయాసకి అంటే వేదవ్యాస భగవానుని కుమారుడైనటువంటి సుఖమహర్షి కీర్తనం ద్వారా తాను తరించాడు. అలా ఒక్కొక్కరు కూడా ఆత్మనివేదన భక్తితో బలిచక్రవర్తి తరించాడు. ఈ రకంగా భక్తి 9 రకాలుగా ఉంటుంది. ఈ 9 రకాల భక్తిని మనకి ఉండేటువంటి మనం వినేటప్పుడు ఈ 9 రకాల భక్తిని ఏ రకంగా మనస్సు దేనిని యందు ఆశ్రయిస్తుందో కథానుగుణంగా, సందర్భానుగుణంగా, అక్కడ ఉండేటువంటి ఆఖ్యానానికి అనుగుణంగా ఈ భక్తులన్నింటినీ కలుపుకొని భాగవతాన్ని వినగలిగితే భక్త్యా భాగవతం జ్ఞేయం న వ్యుత్పత్త్యా న టీకయా గృహిణ్యా గృహిణీ కార్యం న పుంశల్యా న వేశ్యయ. అప్పుడు భాగవతాన్ని వినగలిగే యోగ్యత మనకు లభిస్తుంది. భాగవతం చెప్పడానికి కొన్ని యోగ్యతలు కావాలి, భాగవతం వినడానికి కొన్ని యోగ్యతలు కావాలి. ఇవన్నీ కూడా భాగవతంలోనే వక్తృ లక్షణములు, శ్రోతృ లక్షణములు పేరిట ఎవరెవరికి ఏ యోగ్యతలు ఉంటే ఆ యోగ్యతలు పొందినవాడు వినవచ్చో, ఎవరికి ఏ అర్హత ఉంటే వాడు భాగవతాన్ని చెప్పవచ్చో, ఇవన్నీ కూడా మనకి భాగవతమే తెలియజేస్తుంది. ఏ గ్రంథమైనా నా తపస్కాయ నానసూయవే, అసూయ కలిగిన వాడికి, తపస్సు శౌచము లేని వాడికి చెప్పితే అది ఫలించదు అని ఏ గ్రంథము చూచినా, చివరికి భగవద్గీత కూడా ఇదంతుతే నా తపస్కాయ అంటాడు భగవంతుడు. భగవద్గీత చివరి 18వ అధ్యాయంలో ఈ చర్మశ్లోకం చెప్పిన తరువాత ఇలాంటి వాడికి అర్జున భగవద్గీతను ఉపదేశిస్తే ఫలం ఉండదయ్యా, ఈ రకమైన యోగ్యతలు కలిగిన వాడికి మాత్రమే భగవద్గీత ఉపదేశం సార్థకమవుతుంది, నీకా యోగ్యతలు కలిగాయి కాబట్టి నీకు చెప్పాను అంటూ భగవంతుడు చెప్తాడు. యోగ్యతలు అనేవి ఉంటాయి శ్రోతకైనా వక్తకైనా. ఇలాంటి వక్తకి శ్రోతకి ఉండే అర్హతలు పొందాలి అంటే అన్ని అర్హతలు పక్కన పెడితే కనుక కేవలం ఈ 9 రకముల భక్తిని మనం కనుక భగవంతుని యందు ఏమాత్రము మన బుద్ధితో రకరకాల ఇది తప్పేమో, ఇది ఒప్పేమో, ఇది ధర్మమేమో, ఇది అధర్మమేమో అనే భావన రానియకుండా వ్యాస మహర్షి మనకు అందించిన, సుఖ మహర్షి ప్రబోధించిన భాగవతాన్ని వినేటట్టుగా ముందు మన మనస్సుని సంస్కరించుకోవాలి, మనస్సుని దానికి ఉన్ముఖీకరణ చేసుకోవాలి. దానికి ఆభిముఖ్యం చేసుకున్నప్పుడు అప్పుడు భాగవతం మనకి పూర్తిగా అర్థమవుతుంది. అలాంటి భాగవతాన్ని రేపటి నుండి తెలుసుకునే ప్రయత్నం. ఇది కేవలం చెప్పేవాణ్ణి నేను అని, వినేవాళ్ళు మీరు అనే భావన పొందక్కల్లా. ఇంత సహవీర్యం కరవావహైన వేదం చెప్పినట్లుగానే పరస్పరము మనం ఈ భాగవతాన్ని ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాం, భాగవతాన్ని పారాయణం చేస్తున్నాం. నువ్వు చెప్పేవారు వినేవారు అనేటువంటి భేదం ఉండదు. చెప్పేవారు ఎంత ఆనందాన్ని పొందాలో వినేవారు అంత ఆనందాన్ని పొందుతారు. వినేవారి ఆనందము, వారిని చూసి చెప్పేవారి యొక్క ఆనందము, ఈ రెండు కలిసినప్పుడు భగవంతుడు ఆనందిస్తాడు. ఎక్కడెక్కడైతే భాగవత కథ ప్రవచనం చేయబడుతూ ఉంటుందో అక్కడ సుఖమహర్షి తనకు దివ్య సాన్నిధ్యాన్ని కలిగి ఉంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి అంటారే. ఎక్కడ రామ కథ వినిపిస్తే ఆడ హనుమంతుడు బాష్పవారి పరిపూర్ణలోచనుడై కూర్చుంటాడని పెద్దలు చెప్పారే. ఆ రకంగా భాగవత కథ ఎక్కడ సాగుతుందో ఆడ సుఖమహర్షి ఉంటారు. ఇప్పుడు మన మధ్య తెలియకుండా మనం ఎలా చెప్పినా, అవాచ్యంగా చెప్పినా, అజ్ఞానంగా చెప్పినా భాగవతం వినాలి అని మనస్ఫూర్తిగా మనం కూర్చున్నప్పుడు ఆ సుఖమహర్షి యొక్క సాన్నిధ్యం మన మధ్య ఉంటుంది. ఆ సుఖమహర్షి యొక్క సాన్నిధ్యాన్ని మనం పొందాలి. ఆయన యొక్క అనుగ్రహంతో భాగవతాన్ని చెప్పగలిగే భాగ్యము, వినగలిగే భాగ్యము మనకు కలగాలి అని భావిస్తూ ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్య పాదారవిందములకు ప్రణమిల్లుతూ చెప్పే యోగ్యత నాకు, వినే యోగ్యత మనందరికీ కలిగించుగాక అని ప్రార్థన చేస్తూ నిర్వాహకుల యొక్క సూచనల మేరకు 8ంటికే ఆపదలిచ్చినటువంటి విధానంతో అరగంట ముందుగా ఆపడం జరుగుతోంది. కారణం మీ అందరికీ ఆచ్ఛాదన లేకుండా కూర్చోబెట్టారు. నేనైతే హాయిగా కూర్చున్నాను, కానీ మీరంతా చలిలో కూర్చున్నారు. ఇది ఆ ఇబ్బంది లేకుండా రేపటి నుంచి
మీ అందరికి కూడా ఈ చలి శీతల బాధ లేకుండా చక్కగా భాగవతాన్ని వినగలిగే యోగ్యతను వాళ్ళు పొందిస్తారట. ఆ పొందించిన తర్వాత రేపటి నుంచి మనం యథాప్రకారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్వాహకుల యొక్క సూచనల మేరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పౌత్రిణः ధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ఇదం భగవతా పూర్వం బ్రహ్మణేనాది పంకజే స్థితాయ భవభీతాయ కారుణ్యాత్ సంప్రకాశితం. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తన్నమామి హరిం పరం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమత్ పరమహంస పరివ్రాజకులు జగద్గురువులు శ్రీ 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 కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి యొక్క దివ్యానుగ్రహంతో కృష్ణ యజుర్వేద హవన పురస్సరంగా శ్రీమద్భాగవత సప్తాహాన్ని ఇక్కడ మన చాణక్యపురిలో ఈ ప్రాంగణంలో సుఖదేవుని యొక్క సాన్నిధ్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. 23వ తారీఖు నుంచి ఈ రోజు నుంచి ప్రారంభించి 31వ తారీఖు వరకు ఈ సంవత్సరాంతం ఇంగ్లీష్ ఆంగ్లమాన సంవత్సరాంతం వరకు కూడా మనం భాగవతాన్ని వింటూ ఈ సంవత్సరాన్ని శుభాంతం చేయబోతున్నాం. వచ్చే సంవత్సరం మళ్ళీ భాగవతపు స్మరణతో భాగవతపు ఆ అనుభూతులతో మనం ఆ సంవత్సరాన్ని గడుపుదాం. ఆ రకంగా ఈ చాణక్యపురి కమ్యూనిటీ హాల్లో నాగోల్లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. దేవుని యొక్క అదే లోకహితం కోసం తప్ప వేరే ఒక ఉద్దేశంతో కాదు. వైదిక విజ్ఞాన విభాగం భాగ్యనగరం శాఖ వారు ప్రప్రథమంగా ఇక్కడ ఒక హవనం జరగాలి, వేద హవనం జరగాలి. ఆ వేద హవనంతో పాటు ఆ వేదానికి తాత్పర్యమైన భాగవతము ఇక్కడ ప్రవచించబడాలి అని గొప్ప సంకల్పం చేసి రెండింటిని కలిపి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇవాళ ఉదయం మనకు గురువందనంతో ప్రారంభించి గోపూజ జరిగింది, గణపతి పూజతో ప్రారంభమైంది, పుణ్యాహవాచనం జరిగింది. ఎవరెవరు ఏ ఏ దీక్ష చేయాలో, ఎవరెవరు ఏ ఏ పని చేయాలో వాళ్ళందరికీ దీక్షాధారణ కూడా మనకు అందించడం జరిగింది. ఋత్విగ్వరణ జరిగింది, మండప ఆవాహన జరిగి ఒక అద్భుతమైనటువంటి వైదిక క్రియాకలాపంతో ఈ కార్యక్రమం శుభారంభమైంది. సాయంకాలం ఈ సప్తాహ ప్రవచనం మనకి ప్రారంభమైంది. రేపు నుండి అంటే 24వ తారీఖు నుండి ఉదయం 8 గంటలకు అగ్ని ప్రతిష్ఠ జరుగుతుంది. అంటే కృష్ణ యజుర్వేద హవనానికి అవసరమైన ఒక యజ్ఞం చేయాలంటే ఏది ప్రధానం అంటే అగ్నిహోత్రుడు కదా ప్రధానం. అగ్నిహోత్రుని యొక్క పుట్టుకను సేవించడం చాలా గొప్ప విశేషం. రేపు అగ్నిహోత్రుడు ఇక్కడ ఆవిర్భవిస్తాడు. అగ్నిహోత్రుని యొక్క ఆవిర్భావాన్ని చూడగలగడం, అందులో పాల్గొనగలగడం కూడా యజ్ఞం యొక్క ఫలాన్ని సాఫల్యాన్ని అందిస్తుంది. కాబట్టి రేపు అగ్ని ప్రతిష్ఠా కార్యక్రమం ఉంటుంది. భాగవత సప్తాహ పారాయణ ఒక పక్కన గొప్ప విషయం ఏంటంటే ఈ సప్తాహంలో ఈ కార్యక్రమంలో ఉండే గొప్పతనం వేద పండితులే కార్యకర్తలుగా ఉండడం, వేద పండితులే భాగవతాన్ని పారాయణ చేయడం, వేద పండితుడు అని అనుకునే నేను భాగవత ప్రవచనం చేయగలగడం అంత వేద పండితుల యొక్క అద్భుతమైనటువంటి ఒక అద్భుతమైన సంగమం ఇది. అన్ని చోట్ల మనకి అవకాశం ఉండదు. ఏదో సాహిత్యం వచ్చిన వాడు సంస్కృత జ్ఞాన గ్రహణ వేద పారాయణ భాగవత పారాయణ చేస్తారు. కానీ ఋగ్వేద విద్వాంసులే భద్రాచల రాముని యొక్క దివ్య సన్నిధిలో నిత్య పారాయణ పరులైన ఒక విద్వాంసులు ఇక్కడ భాగవత పారాయణం చేస్తున్నారు. ఇప్పటికే చాలా పారాయణలు చేసి భాగవతం యందు అమితమైనటువంటి అభినివేశం కలిగిన వారు భాగవత పారాయణ చేస్తున్నారు. చక్కగా వేదం చదువుకుని వేదాన్ని 10 మందికి పంచిపెట్టేటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తితో ఉండే వేద విద్వాంసులంతా కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇది ఒక అద్భుతమైనటువంటి సంగమం. ఆ రకంగా జరుగుతోంది ఈ కార్యక్రమం. అలాగే మనకి ఉదయం 8 గంటల నుంచి 12 గంటల దాకా
ఈ కృష్ణ యజుర్వేద హవనం అంటే కృష్ణ యజుర్వేదం అంటే ఇందాక చెప్పుకున్నాం, అది యజుస్సు శిరస్థానీయమై ఉంటుంది, యజ్ఞమునకు శిరస్థానీయంగా ఉంటుంది కృష్ణ యజుర్వేదం అనేది. అంటే వేదము రెండు ముఖాలుగా ఉంటుంది యజుర్వేదం అనేది, కృష్ణ శుక్ల అనే భేదంతో. కృష్ణ యజుర్వేదం కర్మాత్మికమై ఉంటుంది. రామచంద్ర ప్రభువు ఈ కర్మాత్మికమైనటువంటి అవతారంగా మనకి పెద్దలు చెప్తారు, అద్భుతమైనటువంటి అవతారం రామావతారం. కాబట్టి కృష్ణ యజుర్వేద హవనం జరుగుతున్న సాయంకాలం 6 గంటలకి ఇక్కడ ఈ వేదిక దగ్గర విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, 6:30 నుంచి 8:30 దాకా ఈ భాగవత ప్రవచనం యథాశక్తి యథామతి యథాకూలంగా ప్రవచనం. ఆ తర్వాత 25 కూడా ఉదయం పూట ఈ కార్యక్రమం వింటే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల దాకా భాగవత కృష్ణ యజుర్వేద హవనం ఒక పక్క భాగవత పారాయణ జరుగుతుంటుంది. కేవలం ఉదయం పూట జరిగేది వైదికమైన కర్మానుష్ఠానం, కర్మయజ్ఞము జరుగుతుంది. సాయంకాలం జరిగేది జ్ఞానయజ్ఞం జరుగుతుంది. కర్మ బ్రహ్మాత్మకం విద్ధి అంటారు. వేదం అంతా కూడా రెండు భాగాలుగా ఉంటుంది, కర్మకాండ ఉపాసనకాండ, లేదా కర్మకాండ జ్ఞానకాండ అంటారు. ఈ రెండు మనం ధరింపజేసేవి. కర్మకాండ ఏమి అని అంటే భగవంతుణ్ణి ఎలా పూజించాలో చెప్పేది కర్మకాండ, భగవంతుడంటే ఎవరో చెప్పేది జ్ఞానకాండ. భగవంతుడు ఎవరో మనం సాయంకాలం తెలుసుకుంటాం, ఆయన ఎలా పూజించాలో ఉదయం తెలుసుకుంటాం. కాబట్టి సాయంకాలం కథ వినడానికి వద్దామంటే చాలదండి, ఉదయం పూట వైదిక కార్యక్రమంలోనూ పాల్గొవాలి, సాయంకాలం పూట జ్ఞానయజ్ఞంలోనూ పాల్గొవాలి. ఈ రకంగా రెంటి కార్యక్రమంలో మళ్ళీ జరుగుతుందా ఏమి, ఇప్పటిదాకా ఈ చాణక్యపురంలో జరిగిందో లేదో తెలియదు, కానీ ప్రారంభించారు. ఈ కమ్యూనిటీ హాల్ పెద్దలు మన నరసింహారెడ్డి గారు అంటించారు. దానికి వైదికమైనటువంటి సంస్థ వారు పూర్తిగా వైదికమైన సహాయ సహకారాలు వారు అందిస్తూ వారు నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని జగద్గురువుల ఆశీస్సులతో మళ్ళీ వారికి చెప్పి వచ్చి, వారు ఏదో పేరు వేసేసుకుని వారికి చెప్పకుండా కాదండి, వారి సన్నిధానానికి వెళ్ళి వారికి చెప్పి వారి అనుమతిని పొంది వారు ఆశీర్వదిస్తే ఆశీర్వాద ఫలంతో ఇది ప్రారంభించారు. కాబట్టి గొప్ప కార్యక్రమం ఇది. ఇప్పటిదాకా అపూర్వం, జరగని కార్యక్రమం, జరుగుతున్న కార్యక్రమం, మళ్ళీ జరుగుతుందో లేదో తెలియని కార్యక్రమం. కాబట్టి అంతా తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ఉండేవారంతా పాల్గొండి తరించండి. వైదిక విజ్ఞాన విభాగం వారు, భాగ్యనగరం శాఖం వారు చేసేటువంటి కార్యక్రమాన్ని కృతార్థతను కల్పించండి. జై శ్రీరామ్. కృష్ణార్పణమస్తు.